హల్లెలూయా. గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను మనం అందించబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమ పలుకుదాం. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైతే ఆటంకం వచ్చిందో, ఎక్కడైతే వద్దు అని ఆటంకాలు కలుగజేసేటువంటి వ్యక్తులు బయలుదేరారో ప్రియులారా, దేవుడు అంటున్నాడు వాటన్నిటి నుంచి నేను విడిపించను. ఎక్కడ ఏ ఆర్థిక ద్వారాలని సాతాను బంధిస్తున్నాడో, దేవుని పరిచర్యకు కానీ, దేవుని పనికి కానీ, దేవుని సన్నిధికి కానీ ఏ ఆటంకం నిన్ను బంధిస్తుంది ప్రియులారా? మందిరానికి ఒకప్పుడు నువ్వు డైలీ వెళ్ళడానికి దేవుడు నీకు ఒక వాహనం ఇచ్చి ఉండొచ్చు. ఆ వాహనాన్ని నువ్వు కోల్పోయావా? లేకపోతే ప్రార్థనకు వెళ్ళడానికి నీకు ఏ ఆధారం లేనటువంటి ఒక భయంకరమైన స్థితిమానంలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు సౌలు యొక్క ఆత్మ నిన్ను బంధించిందేమో కానీ వెలుగు రాబోతుంది. అనేక వేల మందిని ప్రభు కోసం నువ్వు పరిగెత్తించబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. 2009లో 2 ఆటోలు పెట్టుకొని ఇక్కడ నుంచి గుంటూరు ప్రార్థన తీసుకుని వెళ్ళేవాళ్ళం. కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. ఆ గుంటూరు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు 40 మందిని 50 మందిని ఆటోలో ఎక్కించుకొని ప్రార్థన. ఎన్ని ఆటంకాలు వస్తాయో తెలుసు. ఒక ఆత్మని ప్రభు దగ్గర